గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో తిరుపతి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతి కోర్టు ముందు సంబరాలు చేసుకున్న పరిస్థితి. న్యాయవాదులకి మరిన్ని వివరాలు తెలుసు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఈ భూ హక్కు చట్టం తెచ్చింది ఉన్న ప్రభుత్వాన్ని చేసింది ఏంటంటే రైతుల్ని సామాన్య మానవుల్ని భయభ్రాంతులు చేసి చాలా ఇబ్బంది పెట్టింది. దానివల్ల నష్టం ఏంటంటే ఏదన్నా డిస్ప్యూట్ కానీ వస్తే ఆ డిస్ప్యూట్ సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటే దాన్ని కూడా రద్దుపరిచి ఇది ఏ అధికారం లేని వాళ్ళకి రెవెన్యూ చేతులకు ఇచ్చేసి రైతుల్ని సామాన్య మానవుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ చట్టం తెచ్చారు. ఆ చట్టం పైన న్యాయవాదులు ప్రజల తరపున పోరాడి ఈరోజు రాజకీయ నాయకులు దాన్ని గుర్తించి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరిచిన దీంట్లో న్యాయవాదుల తరపున మేమంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల చాలామంది రాష్ట్ర ప్రజలు చాలామంది ఎంతమంది అయితే భూములు ఉన్నాయో ఇండ్లు ఉన్నాయో ఏదైనా ఉన్నా కూడా చాలామంది కూడా చాలా భయపడిపోయారు. ఏమవుతుందో ఏమో అని తెలిసి అవన్నీ ఉద్దేశించి చూసిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ రద్దుపరిచిన దీంట్లో మేము చాలా సంతోషిస్తున్నాం, చాలా గౌరవిస్తున్నాం. రైతులకు అన్యాయం జరుగుతుందన్న చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? నీతి ఆయోగ చట్టం ఉందని చెప్పి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సలహాలు అడిగిందే కానీ ఏ దురుద్దేశపూర్వకం ఒకటండి, అన్నీ దోచుకోవాలా, అన్నీ అయిపోయినాయి, ఒకటే మిగిలింది సామాన్య పట్టాదారు పాస్బుక్లు ఉన్నవాళ్ళు రైతులు ఉండే వాళ్ళ దగ్గర భూములు లాక్కోవాలని చెప్పి ఈ చట్టాన్ని తీసుకుని వచ్చి అందరినీ భయభ్రాంతులు చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించారు. ఇది వాస్తవం. నేను చెప్పాను సార్, ఈ భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మేము అసలు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంది రద్దు చేస్తారని చెప్పి ఒక విమర్శ చేస్తున్న పరిస్థితి. గౌరవ ప్రజలకు నమస్కారాలు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 దాని పేరుని అసెంబ్లీలో 2022లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చట్టంలో తెచ్చారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు, తర్వాత మండలంలో బిల్లు పాస్ చేశాడు. అది వాళ్ళు 100కి 100 వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్ స్ట్రీమ్లైన్ చేస్తానని ఒక దురుద్దేశంతో ఆయన చేసిన అప్పుల కుప్పలను తీర్చడానికి ఆస్తులను కుదబెట్టడానికి ఆయన తెచ్చిన అదొక నల్ల చట్టం. అది రాజ్యాంగం విరుద్ధమని, చట్టానికి నిలబడదని, భారతదేశంలో ప్రజలందరికీ అది ఆమోదయోగం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు న్యాయవాదులు ఎంతోమంది దాదాపు 150 రోజుల వరకు దాన్ని తీవ్రంగా పోరాటం చేసి ధర్నాలు, నిరసనలు ఎన్నో రకాలుగా చేశారు. కానీ చీమకు చీమ కూడా కుట్టనట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఒక్కరోజు కూడా ఇది మా చట్టము, ఇది నేను తెచ్చాను, దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని ఒక్కరోజు కూడా ఒక నాయకుడుగా, ఒక రాష్ట్ర అధినేతగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రజలకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో తర్వాత మేమందరం న్యాయవాదులము నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అనేక మార్లు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాదులు రిక్వెస్ట్ చేసి, సార్ ఇది చట్టానికి విరుద్ధము, ప్రజలకు వ్యతిరేకము, న్యాయవాదులకు వ్యతిరేకము, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా భూమి యొక్క హక్కును తీర్మానించేది ఒక న్యాయస్థానాలే. ఒక గ్రూప్ 1 ఆఫీసరు, గ్రూప్ 2 ఆఫీసరు అతను బిఏనో బీకామో పాస్ అయ్యి ఎంట్రన్స్ 4 మార్కులతో ఒక ఆఫీస్కి అవుతాడు. అతనికి చట్టాల మీద అవగాహన ఏమాత్రం ఉండదు. అటువంటి వ్యక్తుల చేతులకి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఇచ్చేస్తే చాలా ప్రమాదకరము. వాళ్ళు ఎంతసేపు రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లో ఉంటారో దానివల్ల అనేక ఒక పార్టీ వ్యక్తులు మాత్రమే బెనిఫిట్ పొందుతారో అని మేము చంద్రబాబు నాయుడు గారికి పనుగలు చెప్పాము. వాళ్ళు సానుకూలంగా చదివించి చంద్రబాబు నాయుడు గారు నేను తిరిగి అధికారంలోకి వస్తానే మొట్టమొదటిగా నేను భూ హక్కుల చట్టం మీద చేసి ఆయన రెండో సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి మా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మేము అందరం తెలియజేసినాము. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేని కూడా కలిసాము, సుగనమ్మ గారిని కలిసాము. సో ఈరోజు చంద్రబాబు నాయుడు వారు లాయర్లు, కోర్టులు, ప్రజలందరూ ఎంతో ప్రశాంతంగా మహానుభావుడు దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి చచ్చినాడని, వాడు పోయినాడని ఆనందంతో సంతోషంతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులే చెప్తున్నారు మేము అసలు ఇలాంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పుడు రెండో సంతకమే దానిపైన పెట్టి రద్దు చేయడం అనేది ఏంటి సార్? యాక్ట్ నెంబర్ 2022 అంటే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన ఏ చట్టానికైనా ఒక నెంబర్ ఇచ్చుకుంటూ పోతుంటారు. ఇది 2022లో అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కాబట్టి దానికి ఒక యాక్ట్ నెంబర్ 2022 ఇచ్చారు. అది అసెంబ్లీలో బిల్లు పాస్ చేయింది లేదు అనేటువంటి పచ్చి అబద్ధం సార్. ఈరోజు ప్రజలను మభ్యపెట్టడానికి వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చెప్పే మాటలు తప్ప అది ఇటువంటి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు తయారైనాయి.
ప్రింట్ లైన్ అధికారులు ఇచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా రేణిగుంట మండలానికి ఇచ్చారు. రేణిగుంట మండలంలో చాలా రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఆ డాక్యుమెంట్స్ అని ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త సమస్య పెట్టాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్లు ఏమైపోవాలా? ఆ రిజిస్టర్ చేసినట్టు ఏమయ్యాలా? అది వాళ్ళ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీళ్ళు ఓనర్స్ ఏమైపోవాలా? ఇది కన్ఫ్యూజింగ్ చేసేసి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి ఒక న్యాయ వ్యవస్థలో ఆయన తలదూశాడు. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బ కొట్టేట్టుగా పనిచేశాడు. సో అందువల్ల ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. ఈ చట్టాన్ని రద్దుపరిచి రెండో సంతకంతో పెట్టిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని మేము ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం మీ పూర్వకంగా. సార్ ఒకటి చెప్పండి, మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు లబ్ధి పొందాలనుకొని ఈ చట్టం తీసుకొచ్చారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్టివల్గా అయితే గన ఈ యాక్ట్ దురుద్దేశంతో కూడుకున్నదని త్రో అవుట్ భారతదేశంలో ఉండే న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా దీన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది కాదని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి ఈ యాక్ట్ని పాస్ చేసి ప్రజల మీద రుద్దినారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అమ్మాలన్నా చేయాలన్నా కూడా రెవెన్యూ వాళ్ళ యొక్క పర్మిషన్ కంపల్సరీగా అవసరము. వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తేనే అది అమ్మాలి, లేకపోతే అమ్మడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా దాని మీద కంప్లైంట్ చేసినా కూడా అది నల్ల జాబితాలో పెట్టేస్తారు. అది తెగేంత వరకు అమ్మడానికి వీలు లేదు. ఈవెన్ సింపుల్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ ల్యాండ్ పైన థర్డ్ పర్సన్ ఇచ్చినా కూడా అమ్మడానికి వీలు లేదు. ఇటువంటి విషయాలు కూడా దాంట్లో చేర్చుకున్నాయి. అంతేకాకుండా లీగల్గా ఫైట్ చేయడానికి ఎలాంటి అనుమతులు దాంట్లో పర్మిషన్స్ కానీ లేవు. రెండో విషయం ఏమంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వచ్చే మెయిన్ ఇబ్బంది ఏమంటే 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్లు కూడా దీని ముందర పనికిరావు. అవి కనీసం చూసుకోవడం దేనికో పనికిరావు. అటువంటి చట్టాన్ని తెచ్చారంటే ఇంకా రైతులు ఏ విధంగా దాని మీద ఉంటారో, నీ మీద ఏ విధంగా విశ్వాసం చూపిస్తారో లెక్క చేయండి. కాబట్టి రైతులందరూ కూడా చాలా భయపడ్డారు. ఈ యాక్ట్ వస్తే మాకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో మాకు అని చెప్పి భయపడి వాళ్ళు రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేశారు. అంతేకాకుండా మరో మాట మాట్లాడినారు, అంటున్నారు ఏమని, మేము చట్టమే తేలేదని. నిన్న మొన్నగాక జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీలో నాకు మెజారిటీ ఉంది, నువ్వు దాన్ని రీకాల్ చేస్తావో చూసుకుంటానని చెప్పి మాట్లాడిన మనిషిలు ఈరోజు మీరు చట్టాన్ని తేలేదని మాట్లాడితే మీరు ఏమన్నా మనుషులా? మీరు ఏమైనా చదువుకున్న వాళ్ళ, లేకపోతే గొర్రెలు కాసేవాళ్ళ మాట అన్నవాళ్ళు? మీరు ఏమైనా చట్టసభలు ఏమన్నా అడుగు పెట్టిన వాళ్ళ కాదనేది మీరే నిర్ణయించుకోండి అని తెలియజేస్తాను. ఒకటండి, నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలనే దానికి చంద్రబాబు నాయుడు నిదర్శనము, ఎలా ఉండకూడదు అనేదానికి జగన్మోహన్ రెడ్డి నిదర్శనం. అసలు యాక్చువల్లీ అతన్ని మనము 5 ఇయర్స్లో ఎప్పుడైనా సీఎంగా ప్రవర్తించాడా? సీఎంగా ఒకరి మనసులో అయినా ఉందా? కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఆయన్ని సీఎంగా గుర్తించలేని స్థితికి దిగజారిపోయినాడు. ఇప్పుడు ప్రజల సొత్తుని తీసుకెళ్లి ఋషికొండలో 500 కోట్లు పెట్టి ఒక భవనం, ఆయన ఏమన్నా రోజు కాపురం ఉండబోతాడా? అసలు ఆలోచన కన్నా రావాలి. వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తున్నాడు, నిన్ననే చూశాను నేను యూట్యూబ్లో దాన్ని. ఏముండదు ఆ భవనాల్ని ఇంకా గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఏదైనా ఫంక్షన్లు చేస్తారు కదా, లేకపోతే కార్యక్రమాలు చేసినప్పుడు వాడుకోండి. ఎవరి సొత్తు ఎవరు వాడుకోవాలి? అంత లగ్జూరియస్గా అనుభవించడానికి మన రాష్ట్రం ఏమన్నా అంత లగ్జూరియస్గా ఉందా? అనేక రకాల రుగ్మతలతో బాధపడుతున్నాము. ఆర్థిక వనరులు లేక ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలో తెలియకుండా గవర్నమెంట్ ఇబ్బంది పడుతున్న రోజుల్లో విశాలంగా విలాసవంతమైన భవనాలు కట్టుకొని ఆ భవనాల్లో గవర్నమెంట్ ఆఫీసులుగా నిర్వహించుకోండి అని ఎంత వేగ్గా చెప్తున్నాడంటే అసలు అవునులేండి, సీఎంకే ఒక చిన్న నాలెడ్జ్ లేనప్పుడు అతని దిగువ ఉన్న కార్యకర్తకి ఏం నాలెడ్జ్ ఉంటుందండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనేది దేశాల్లో ఆయన గురించి నిర్వహించి బుక్స్ రూపంలో స్కూల్లో లెసన్స్ పెడుతున్నారంటే అది నాయక లక్షణం. ఏ అర్హత లేదు. డబ్బులు సంపాదించుకోవాలా, మూట కట్టుకోవాలా, పెట్టుకోవాలనేది ఒక ఉద్దేశం తప్ప జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని ఏ విధంగా ఉండాలి, రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవ్వాలి, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉంటే డబ్బులు సమకూరిస్తే రాష్ట్రం సుఖవంతంగా ఉంటుందో తెలియదు. కాబట్టి అతని ఆలోచన ఆ విధంగా. అతను ఇప్పుడు కాదండి, గౌరవ ప్రజలందరికీ, యావత్ ప్రపంచ ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, ఇతన్ని ఏ రోజైనా ఒక నాయకుడిగా గుర్తించినట్లయితే ఏ సంస్థ కూడా, ఏ రాష్ట్రమే కాదు, ఇవి అవకాశం ఉండదు, ఎవరికి డెవలప్మెంట్ ఉండదు. అతను నాయకుడు కాదు, భక్షకుడు. అంటే అందరినీ భక్షించేస్తాడు అనమాట. తినడానికి తప్ప బతకడానికో బతికించడానికి పనికిరాడు. ఎవరైనా బటన్ నొక్కోవడం ఏంటండి? బటన్ నొక్కితే అందరూ చంద్రబాబు నాయుడు చేయలేదా? ఎప్పటి నుంచో డోక్రాలు ఆయనే పెట్టాడు.
నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఉన్న 200 రూపాయలు స్కీము ఏదైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కాలం నుంచి ఉన్నాయి. ఆ కాలం నుంచి వాళ్ళు బటన్ నొక్కినారా ఎట్టిచ్చినారో తెలియదు, పబ్లిక్ అయితే సర్వీస్ చేశారు. పబ్లిక్ సర్వీస్ చేయడానికి విలాసవంతమైన భవనాలు అవసరం లే. ఆయన ఎక్కడుంటే అక్కడ విలాసవంతమైన భవనం అంటే ఆయన ఏమని రాజులు ఉన్నారు కదా, ప్రజలను కొట్టేసుకుని తిని బతికిపోయినారు, ఆ టైప్లో ఆలోచించాడే కానీ నాయకుడిగా పనికిరాడు. విన్నారుగా న్యాయవాదులు మాట్లాడిన మాటలు. భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ లాయర్లే కాదు భూ లబ్ధిదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.